హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ డిఎస్సి నోటిఫికేషన్లపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహించాలని అధికారులు సూచించారు. కావున మనకు వచ్చే నెల చివరి వారంలో టీచర్ ఎలిజిబిలిటీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరుగుతుంది. అంతేకాదు 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అలాగే 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మార్చిలో డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా నోటిఫికేషన్లను రానున్న దృష్ట్యా టెట్ డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని మంత్రి లోకేష్ సూచించారు. కొత్త డిఎస్సి నిర్వహణ త్వరలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 2026 జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని, మార్చిలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్య సాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆయన సూచించారు. బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇటీవల డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ నుంచి బడిలో చేరుతారని మంత్రి తెలిపారు. ఈ ఏడాదిలో విడుదలైన డిఎస్సిలో మిగిలిపోయిన పోస్టులను వచ్చే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ విధంగా వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. డిఎస్సి కూడా మనకు వచ్చే సంవత్సరం జనవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.